మన తెలుగులో టాప్ యూట్యూబర్స్ నెలకి ఎంత సంపాదిస్తారో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఈ వీడియోలో మనం తెలుగులో టాప్ యూట్యూబర్స్ నెలకి ఎంత సంపాదిస్తారో మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ యూట్యూబర్ లేకపోతే ఫేవరెట్ యూట్యూబర్ని కామెంట్ చేయండి. నేను ఈ టాప్ యూట్యూబర్ సిరీస్లో నెక్స్ట్ వాళ్ళని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మొత్తంలో ఒక సీక్రెట్ కోడ్ వర్డ్ పెడతాను. ఆ కోడ్ వర్డ్ని ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మెసేజ్ పెడితే మీకు 10,000 గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 5 లెటర్ సీక్రెట్ వర్డ్ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క పార్ట్లో ఉంటుంది వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మొత్తం చూసాక ఆ సీక్రెట్ కోడ్ వర్డ్ని ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మేమైతే మా సైడ్ నుంచి ఒక 10 లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసుకొని 10 విన్నర్స్కి ఒక్కొక్కరికి 10,000 ఇస్తాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వీడియోలో మన తెలుగులో టాప్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ మన తెలుగులో టాప్ యూట్యూబర్ హర్ష సాయి కాదు, ప్రసాద్ టెకిన్ తెలుగు కాదు, ఇంకెవరు కాదు, ప్రశు బేబీ. అవును, మీరు విన్నది నిజమే. యాజ్ ఆఫ్ జూన్ 2026 ప్రశు బేబీకి 11.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మొత్తం సబ్స్క్రైబర్ బేస్ మొత్తం షార్ట్ రీల్స్ వచ్చింది. సో మన తెలుగులో ఫస్ట్ యూట్యూబర్ ప్రశు బేబీ. అతను బేసిక్గా టిక్టాక్ చేస్తూ ఉండి ఇంత ముందు టిక్టాక్లో 2.8 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉండే. ఒక్కసారి టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత అతని కంటెంట్ మొత్తం యూట్యూబ్కి షిఫ్ట్ చేశాడు. యూట్యూబ్కి షిఫ్ట్ చేశాక ఇప్పుడు ప్రెసెంట్ మన తెలుగులోనే టాప్ యూట్యూబర్ అతను. కానీ మిగతా అందరు యూట్యూబర్లతో కంపేర్ చేస్తే ఇతను చాలా తక్కువ ఎర్న్ చేస్తాడు. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి ఎక్కువగా యూట్యూబ్ అయితే పే చేయదు. సో ఇతను ఎక్కువగా యూట్యూబ్ యాడ్ రెవెన్యూ మీద డిపెండ్ అవ్వకుండా బ్రాండ్ డీల్స్ ఇంకా బ్రాండ్ స్పాన్సర్షిప్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతాడు. సో ఈ రకంగా చూసుకుంటే కేవలం యూట్యూబ్ నుంచి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ వల్ల అయితే అరౌండ్ 1 to 2 lakhs అయితే వస్తాయి. ఎందుకంటే రీల్స్కి షార్ట్స్కి చాలా తక్కువ ఇస్తుంది యూట్యూబ్ అయితే. అండ్ బ్రాండ్ స్పాన్సర్షిప్ల విషయానికి వస్తే 1 కోటి పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్కి. ఈ రకంగా చూసుకుంటే ఒక్క బ్రాండ్ ప్రమోషన్కి 25 to 30 lakhs ఛార్జ్ చేస్తాడు షార్ట్ రీల్కి. ఇలా మంత్లీ 3 to 4 బ్రాండ్ డీల్స్ చేసినా కూడా అరౌండ్ 35 to 50 lakhs సంపాదిస్తాడు. 35 to 50 lakhs అని ఎందుకంటున్నా అంటే అన్ని బ్రాండ్స్ ఒకేలా పే చేయవు. కొన్ని బ్రాండ్స్ ఒకలా పే చేస్తాయి, కొన్ని బ్రాండ్స్ ఒకలా పే చేస్తాయి. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ని బట్టి పే చేస్తాయి. సో ఈ రకంగా చూసుకుంటే ప్రశు బేబీ ఎంత లేదన్నా 35 to 50 lakhs సంపాదిస్తాడు ప్రతి నెల. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే బ్రాండ్ స్పాన్సర్షిప్స్ కాకుండా అఫ్లెట్ మార్కెటింగ్ కూడా చేస్తారు చాలా మంది. అఫ్లెట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, ఒక ప్రొడక్ట్ ఉంటుంది కదా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే మింత్రాలో కానీ, అట్లాంటి ప్రొడక్ట్ని తీసుకొని వీళ్ళు వాళ్ళ వీడియోస్లో ఆ ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తారు. ఆ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా కమిషన్ వస్తుంది. ఈ అఫ్లెట్ మార్కెటింగ్లో ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రసాద్ టెకిన్ తెలుగు గారు చాలా ఫేమస్. ఎందుకంటే అతనికి టెలిగ్రామ్లో 1 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా మనం నెక్స్ట్ మాట్లాడుకునే ఛానల్ కూడా ప్రసాద్ టెకిన్ తెలుగునే. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఫోన్ కొనాలన్నా, ల్యాప్టాప్ కొనాలన్నా, ఏం కొనాలన్నా కూడా ప్రసాద్ గారి యూట్యూబ్ రివ్యూ చూడకుండా కొనే వాళ్ళు ఎవరు ఉండరు. అంత ఫేమస్ ఇతను. టీచర్గా మొదలుపెట్టిన అతని జర్నీని ఇప్పుడు తెలుగులోనే టాప్ టెక్ యూట్యూబర్గా నిలబెట్టింది. ఇతనికి మన తెలుగు కమ్యూనిటీలో 5 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇతనికి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో అతను డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రతిరోజు ఇతను టెక్ న్యూస్ కూడా చేస్తాడు. అండ్ ఈ టెక్ న్యూస్ గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే ప్రతిరోజు ఒక టెక్ న్యూస్ వస్తుంది. ఇట్లా టెక్ న్యూస్ అరౌండ్ 2300 పైన చేశాడు. అండ్ ఓవరాల్గా ప్రతి ఒక్క టెక్ న్యూస్కి 100K పైన వ్యూస్ వస్తాయి. ఇలా చూసుకుంటే కేవలం అతనికి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ 15 to 20 lakhs వస్తుంది మంత్లీ. అండ్ టెలిగ్రామ్లో డీల్ ఛానల్ ఉంది కదా అఫ్లెట్ మార్కెటింగ్, దీంట్లో నుంచి ఒక 15 to 20 lakhs వస్తాయి ఎవ్రీ మంత్. కేవలం వీడియోస్ ఇంకా టెలిగ్రామ్ నుంచే 40 lakhs వరకు వస్తాయి. అంతేకాకుండా ఇతనికి టెక్ ఛానల్తో పాటు ఆటోమొబైల్ ఛానల్ కూడా ఉంది. అండ్ దీంట్లో కూడా పెద్ద పెద్ద కార్స్ అయితే రివ్యూ చేస్తూ ఉంటాడు. మంచి కార్స్, మంచి బైక్స్ అయితే రివ్యూ చేస్తూ ఉంటాడు. దీని యాడ్ రెవెన్యూ కూడా అరౌండ్ మంత్లీ 3 to 5 lakhs ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే కేవలం యూట్యూబ్ యాడ్ రెవెన్యూతోనే 45 to 50 lakhs సంపాదిస్తాడు. అంతేకాకుండా బ్రాండ్ డీల్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ఎలా అంటే ఒక మొబైల్ గురించి పాజిటివ్గా చెప్పడానికి ఒక మొబైల్ పే చేస్తుంది. లైక్ షామీ కానీ, ఒప్పో కానీ, వివో కానీ, ఇట్లాంటి మొబైల్ కంపెనీస్ అతనికి పాజిటివ్గా మొబైల్ గురించి రివ్యూ చేయడానికి 8 to 10 lakhs అయితే పే చేస్తాయి ఒక వీడియో కోసం. ఈ రకంగా చూసుకుంటే అతను మంత్కి 8 to 10 మొబైల్స్ అయితే రివ్యూ చేస్తాడు. అట్లా చూసుకున్నాడు 1 కోటి 10 లక్షలు బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ఇంకా బ్రాండ్ డీల్స్ సంపాదిస్తాడు. అండ్ యాడ్ రెవెన్యూ ఒక 50 లక్షల వరకు సంపాదిస్తాడు. అండ్ ఇతని కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఒక వీడియో పెడతాడు. ప్రతిరోజు టెక్ న్యూస్ కానీ లేకపోతే ఏదో ఒక రివ్యూ అని పెడతా ఉంటాడు. అంత పెద్ద ఛానల్ని మేనేజ్ చేయాలంటే చాలా టీం కూడా ఉంటుంది. ఈ 1 కోటిన్నర సంపాదించినప్పుడు అందులో 50-60 లక్షలు మొత్తం ఖర్చు పెడతా ఉంటాడు. ఎందుకంటే అతని వీడియోస్లో మనకి క్లారిటీ తెలుస్తూ ఉంటుంది. అతను ఖర్చు పెడుతున్నాడు, అతని ప్రొడక్షన్కి చాలా డబ్బులు పెడుతున్నాడు అని చెప్పేసి. అరౌండ్ ఎంత లేదన్నా మన తెలుగులో టాప్ టెక్ యూట్యూబర్ అయితే నెలకు 1 కోటి రూపాయలు ఖచ్చితంగా సంపాదిస్తాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ఓవర్ నైట్ వచ్చిన ఫేమ్ అయితే కాదు. ఇది ఓవర్ ద ఇయర్స్ కన్సిస్టెంట్ గా ప్రతిరోజు వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నారు వీళ్ళు. నేను పర్సనల్ గా ప్రతిరోజు అయితే టెక్ న్యూస్ చూస్తాను. అందులో మెయిన్ గా ప్రసాద్ గారి టెక్ న్యూస్ అయితే చూస్తాను. నేను పర్సనల్ గా కన్స్యూమ్ చేసే కంటెంట్ లో ప్రసాద్ గారి టెక్ న్యూస్ తో పాటు ఇంకో కంటెంట్ కూడా ఉంటుంది, జియో పాలిటిక్స్. ఆ జియో పాలిటిక్స్ లో చాలా ఫేమస్ ఏజూడ్ ఏకేఏ అజయ్ హనుమంతు గారు నెలకి ఎంత సంపాదిస్తారో మీకు ఎవరికైనా తెలుసా? ఏజూడ్ అతను ఇనిషియల్ గా ఫిట్నెస్ కంటెంట్ తో స్టార్ట్ చేసి మెల్లమెల్లిగా ఫ్యాషన్ కంటెంట్ కి అయితే షిఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత మెల్లమెల్లిగా గివ్ అవేస్ ఇస్తూ అట్లా చాలా ఫేమస్ అయ్యాడు. ఆ పాయింట్ లో ఇతనికి ఒక క్లాతింగ్ బ్రాండ్ ఉండేది. అంతేకాకుండా ఇతనికి యూట్యూబ్ లో కూడా చాలా రెవెన్యూ వచ్చేది. ఆ తర్వాత 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అతను చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే కంటెంట్ మొత్తం చేంజ్ చేశాడు. అతను ఫ్యాషన్ నుంచి జియో పాలిటిక్స్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ జియో పాలిటిక్స్ షిఫ్ట్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నాడు. అతని కన్సిస్టెన్సీకి మెచ్చుకోవాలి. ప్రతిరోజు ఒక వీడియో అంటే చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఏజూడ్కి 2 కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ విషయం ఏజూడే చెప్పాడు. ఇకపోతే మనం విషయానికి
వస్తే ఏజుడ్కి అరౌండ్ 4.25 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ 4.25 మిలియన్ సబ్స్క్రైబర్తో పాటు అతను జియో పాలిటిక్స్ కంటెంట్ ప్రతిరోజు ఒక వీడియో పెడతాడు కదా, డైలీ అతనికి యావరేజ్గా 200K నుంచి 300K పైన వ్యూస్ వస్తాయి. ఇలా చూసుకుంటే అతను ప్రతి నెల 8 to 10 lakhs సంపాదిస్తాడు కేవలం యాడ్ రెవెన్యూ నుంచే. అండ్ చాలా తక్కువ బ్రాండ్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు ఈ మధ్యలో. ఇంతకుముందు ఫ్యాషన్ కంటెంట్ చేస్తున్నప్పుడు చాలా బ్రాండ్ ప్రమోషన్ చేస్తుండే అండ్ క్లాతింగ్ బ్రాండ్ కూడా ఉండే. అది ఇప్పుడైతే ప్రెసెంట్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. కాకపోతే అతనికి 2 కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి అతను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాడు. సో ఈ రకంగా చూసుకుంటే 8 to 10 lakhs కేవలం యూట్యూబ్ నుంచి వస్తాయి అతనికి. అంతేకాకుండా ఇతను ఫ్యాషన్ కంటెంట్తో అరౌండ్ 1.5 మిలియన్ ఫాలోవర్స్ అయితే గెయిన్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో. ఈ రకంగా చూసుకుంటే ఒక బ్రాండ్ ప్రమోషన్కి 10 to 12 lakhs చార్జ్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో. ఇలా చూసుకున్న అతను మంత్లీ 3 to 5 బ్రాండ్ ప్రమోషన్ చేసినా కూడా అరౌండ్ 50 నుంచి 60 లక్షలు ఎంటైర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి సంపాదిస్తాడు. అండ్ ఇతని కంటెంటే కాకుండా ఇతను మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఒక వీడియో పెడతాడు అండ్ ప్రతిరోజు 10 minutes పైన వీడియో ఉంటుంది. అంతేకాకుండా ఇతనికి డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. ఏజుడ్ అన్ఫిల్టర్ అని చెప్పేసి ఇంకొక ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది ఏజుడ్కి. మొత్తం కలుపుకొని అరౌండ్ 60 lakhs వరకే సంపాదిస్తాడు ప్రతి నెల. అట్లా చూసుకున్నాడు సంవత్సరానికి 6 నుంచి 7 కోట్లు సంపాదిస్తాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైన కూడా అతని కాళ్ళపైన అతను నిలబడి 6 నుంచి 7 కోట్లు సంవత్సరానికి సంపాదించడం అంటే చాలా గొప్ప విషయం. దీనికి అతన్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఇక మన నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి హర్ష సాయి మన తెలుగులోనే కాదు తమిళ్లో ఇంకా హిందీలో కూడా వీడియోస్ చేస్తాడు. హిందీలో అయితే 16 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ తెలుగులో 10 మిలియన్ పైన ఉన్నారు అండ్ తమిళ్లో 8 మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హర్ష సాయి పెట్టే ప్రతి వీడియో 5 to 6 మిలియన్ యావరేజ్ అయితే వ్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ హర్ష సాయి హెల్పింగ్ వీడియోస్ కి చాలా ఫేమస్. ప్రతి ఒక్కరికి తెలిసిన పేరే హర్ష సాయి అంటే. హర్ష సాయి కూడా తన కెరియర్ ని ఫిట్నెస్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లమెల్లగా హెల్పింగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ హెల్పింగ్ వీడియోస్ తో అతనికి చాలా ఫేమ్ వచ్చింది. ఎంత ఫేమ్ అంటే అతనికి తమిళ్లో ఇంకా హిందీలో కూడా 16 to 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఓవరాల్ గా కంబైన్ సబ్స్క్రైబర్స్ అయితే 35 to 40 మిలియన్ ఉంటారు. ఇతనికి తెలుగులో హిందీలో తమిళ్లో ఇంకా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి ఇతనికి మొత్తం కలుపుకుంటే. అంతేకాకుండా ఇతనికి 10 మిలియన్ పైగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే హర్ష సాయికి ప్రతి నెల అయితే 3 నుంచి 5 కోట్లు కేవలం యాడ్ రెవెన్యూ మాత్రం వస్తాయి యూట్యూబ్ నుంచి. అండ్ బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ఇంకా బ్రాండ్ డీల్స్ కలుపుకుంటే అరౌండ్ 5 to 6 crores సంపాదిస్తాడు ప్రతి నెల. అండ్ రీసెంట్ గా అతను ఒక స్కూల్ ఓపెన్ చేశాడు, ఫ్రీ స్కూల్ ని. ఆ వీడియో నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. కాకపోతే 2.6 మిలియన్ వ్యూస్ మాత్రం వచ్చాయి. ఈ వీడియోకి అతనికి 65 లక్షల నుంచి ₹1 కోటి పైన ఖర్చు వచ్చి ఉంటుంది. స్టిల్ అతను 5 లక్షలు మాత్రమే సంపాదించాడు. ఇట్లాంటి పాయింట్స్ కూడా ఉంటాయి హర్ష సాయి ఛానల్లో. ఎందుకంటే చాలా హెల్పింగ్ వీడియోస్ చేస్తాడు, చాలా ఖర్చు పెడతాడు. కానీ ఎంత లేదన్నా నెలకి 3 నుంచి 5 కోట్లు లేదంటే 6 కోట్ల వరకు సంపాదిస్తాడు. ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ రన్ అవుతుండే మన తెలంగాణ ఏపీలో. ఈ బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నప్పుడు అయితే అతనికి ఒక్కొక్క బెట్టింగ్ ప్లాట్ఫామ్ కేవలం ఒక స్టోరీ పెట్టడానికి 50 లక్షల నుంచి ₹1 కోటి పైన ఇస్తుండే. అండ్ సంపాదించిన ప్రతి ఒక్క రూపాయలో ఎంతో కొంత పాయింట్ అయితే ప్రజలకు హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాడు. ఈ విషయంలో హర్ష సాయిని చాలా మెచ్చుకోవాలి. అండ్ హర్ష సాయి మన తెలుగులో టాప్ 2nd యూట్యూబర్. ఎందుకంటే ప్రశుబేబి అతన్ని క్రాస్ చేశాడు షార్ట్స్ ఇంకా రీల్స్ చేసుకుంటూ. స్టిల్ హర్ష సాయికి ఉన్న ఫేమ్ ఇంకా ఫాలోయింగ్ అయితే ప్రశుబేబికి ఉందని నేను అనుకోను. ఎందుకంటే అతను కేవలం షార్ట్ వీడియోస్ అనే ఫేమస్ అయ్యాడు కాబట్టి. అండ్ హర్ష సాయి చేసే హెల్పింగ్ వీడియోస్ ఇంకా అతని పనులు అయితే చాలా ఇష్టం నాకైతే. ఎందుకంటే అతను ఒక్కొక్కరి జీవితాన్ని మార్చేశాడు ఇప్పటివరకు. అండ్ కట్టలు క్యాష్ అయితే డొనేట్ చేస్తూ ఉంటాడు, మీరు చూడొచ్చు ఈ వీడియోస్ లో. ఇక నెక్స్ట్ యూట్యూబర్ గురించి మాట్లాడుకుంటే అతనైతే విఆర్ రాజాకి 2 ఛానల్స్ అయితే 1.5 1.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు ప్రతి ఛానల్లో. అండ్ ఒక ఛానల్ MNC కనెక్ట్ అయి ఉంది. అంతేకాకుండా ఇంకో ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ ఇతని పర్సనల్ ఛానల్. ఈ 2 ఛానల్స్ లో అతను జియో పాలిటిక్స్ అంతేకాకుండా డైలీ ఫ్యాక్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు. ఇతని కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి వీడియో అరౌండ్ 300 to 500K వ్యూస్ అయితే యావరేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఇతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉండే. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఎంత వచ్చినాయో బేసిక్గా రఫ్ ఎస్టిమేట్ చేసుకుంటే ఒక 8 to 10 crores సంపాదించుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు విఆర్ రాజా కంటెంట్ అయితే చాలా బాగుంది. జియో పాలిటిక్స్తో పాటు మిస్టరీ వీడియోస్, అంతేకాకుండా ఇంకా చాలా వీడియోస్ చేస్తాడు. ప్రతిరోజు కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తాడు. 300 to 500K వీడియోస్ పర్ వీడియో వస్తూ ఉంటాయి. అది మొత్తం నెలకు కంబైన్ చేసుకుంటే అరౌండ్ 8 to 10 lakhs సంపాదిస్తాడు కేవలం యూట్యూబ్ యాడ్ రెవెన్యూనే. అంతేకాకుండా ఇప్పుడు బ్రాండ్ డీల్స్ చేస్తూ ఉన్నాడు. బ్రాండ్ డీల్స్ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి చేస్తూ ఉంటాడు. లైక్ కూకో FM కానీ ఓడో కానీ ఇట్లాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రమోషన్స్ ఇంకా బ్రాండ్ స్పాన్సర్షిప్కి ఒక వీడియోకి 6 to 7 lakhs చార్జ్ చేస్తాడు. ఇలా చూసుకుంటే అతను బ్రాండ్ ప్రమోషన్స్ ఇంకా యాడ్ రెవెన్యూ మొత్తం కలుపుకుంటే అరౌండ్ 15 to 20 lakhs సంపాదిస్తాడు. ఒక్కోసారి 25 lakhs కూడా వెళ్ళొచ్చు. ఈ నెంబర్ ఈ లిస్ట్లో చెప్పిన యూట్యూబర్ కాన్స్టాంట్గా ఉండదు. ఎందుకంటే ఒక నెల వీడియోస్ పెడతారు, ఒక నెల వీడియోస్ పెట్టరు. అట్లాంటి పాయింట్లో ఇన్కమ్ తగ్గిపోవచ్చు అండ్ మళ్ళీ పెరగచ్చు. ఈ డబ్బులు మొత్తం వాళ్ళ కన్సిస్టెన్సీ పైన డిపెండ్ అయి ఉంటాయి. రీసెంట్గా 1 year పాటు హర్ష సాయి అయితే వీడియోస్ ఏం చేయలేదు. ఆ తర్వాత మొన్న పెట్టిన వీడియో అంత బాగా పర్ఫామ్ చేయలేదు. కాకపోతే అతని వీడియోకి అయితే చాలా ఖర్చు వచ్చింది. 65 lakhs to 1 crore ఖర్చు అయితే వచ్చిందని చెప్పా కదా. ఈ ఖర్చులో అతనికి వెళ్ళినాయి 5 to 6 lakhs మాత్రమే. సో ఈ రకంగా చూసుకుంటే లాస్లు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అంతేకాకుండా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి యూట్యూబర్స్ కి. ఎప్పుడు నేను యూట్యూబర్స్ కి చెప్పే నెంబర్ కాన్స్టెంట్ గా ఉంటుంది అనుకోకండి. అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి చాలా పెద్ద ఆటగాడు, ప్రపంచ యాత్రికుడు నాన్వేషణకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచ యాత్రికుడు, ఇంకా నాన్వేషణ అని చెప్పేసి. ఈ 2 ఛానల్స్ లో ప్రతి ఛానల్ కి 2 మిలియన్ పై
సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ప్రతిరోజు వీడియోస్ పెడతాడు, చాలా కన్సిస్టెంట్గా వీడియోస్ పెడతాడు. ఒక్కొక్క నెల 60 లక్షలు 70 లక్షలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతను చేసే ట్రావెల్ వీడియోస్కి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ చాలా పే చేస్తుంది. ఇతను ప్రపంచ యాత్రికుడు ఛానల్లో జియో పాలిటిక్స్, మహాభారతం ఇట్లా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అండ్ తను నాన్ వేషనల్ ఛానల్లో ఓన్లీ ట్రావెల్ వీడియోస్ చేస్తాడు. ఈ ట్రావెల్ వీడియోస్ కూడా చాలా హ్యూమరస్గా, చాలా ఫన్నీగా, చాలా బాగుంటాయి. ఇలా చూసుకుంటే నాన్ వేషనల్ ప్రతి నెల అరౌండ్ 30 to 40 మిలియన్ వ్యూస్ అయితే గెయిన్ చేస్తాడు. ఈ రకంగా అతనికి అరౌండ్ 35 to 40 lakhs యావరేజ్గా సంపాదిస్తాడు 2 యూట్యూబ్ ఛానల్స్ కలుపుకొని. అండ్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అతను అసలు ప్రమోషన్స్ చేయడు, బ్రాండ్ ప్రమోషన్స్, బ్రాండ్ డీల్స్ ఏం చేయడు. కేవలం యూట్యూబ్ మీద వచ్చే యాడ్ రెవెన్యూతో అతను ట్రావెల్ చేస్తాడు. మళ్ళీ ఆ ట్రావెల్ చేసిన బ్లాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్లాగ్స్తో మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు. ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటాడు డబ్బుల్ని. ఇప్పటి వరకు అతని ఆస్తి అయితే 8 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు. కాకపోతే ఈ యూట్యూబర్ చాలా కాంట్రవర్సీలు పెట్టుకుంటాడు. కాంట్రవర్సీలతో చాలా ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమస్ అయిన తర్వాత మెల్లమెల్ల డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాడు. అండ్ ఒక్కొక్క వీడియోకి అతనికి 10-11 లక్షలు వస్తూ ఉంటాయి. అండ్ నాన్ వెజ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి 10 నుంచి 11 లక్షలు వస్తాయి. ఇది అతనే చెప్పిండు. అట్లా చూసుకుంటే 35-40 లక్షలు అయితే ఈజీగా సంపాదిస్తాడు కేవలం యూట్యూబ్ నుంచి. ఇప్పుడు నేను చెప్పిన యూట్యూబర్స్ ఎవరు ఓవర్ నైట్ గా పైకి రాలేదు. వాళ్ళు చాలా ఇయర్స్ కన్సిస్టెంట్ గా, ఫోకస్ గా కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అండ్ ఈ రోజుకి ప్రతిరోజు కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గరికి ఎప్పుడో వచ్చింది, కాకపోతే వాళ్ళు స్టిల్ వీడియోస్ చేస్తారు. హర్ష ఇలాంటి వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేస్తారు. అండ్ టెక్ న్యూస్ చేసుకుంటూ ప్రతిరోజు ప్రసాద్ గారు కూడా వీడియోస్ పెడతారు. అండ్ ఇట్లా చాలా యూట్యూబర్స్ కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తూ ఉంటారు. అండ్ అన్వేష్ కూడా ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ట్రావెల్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క యూట్యూబర్ ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పారు కదా, ఇవన్నీ వాళ్ళకి ఒక్క రోజులో రాలేదు. ప్రతిరోజు కన్సిస్టెంట్ గా వాళ్ళు వీడియోస్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఈ రోజు అయితే ఈ స్థాయిలో ఉన్నారు. మీలో కూడా ఇంకెవరైనా కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే లేట్ చేయకండి. వెంటనే మీ మొబైల్ని యూస్ చేసి ఎమ్మటే వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఒక వీడియో పెట్టండి, ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వీడియో పెట్టండి. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. ఒకవేళ క్లిక్ అవ్వకపోయినా కూడా ప్రతిరోజు వీడియోస్ చేయడం, ఇట్లా ప్రతిరోజు కెమెరా ముందు మాట్లాడడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెరుగుతాయి. అండ్ బై ఛాన్స్ దేవుడి దయ వల్ల క్లిక్ అయితే మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉన్నారు. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి. అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను, వాళ్ళ నెలకి ఎంత సంపాదిస్తారని చెప్పేసి. అండ్ చెప్పడం మర్చిపోయాను, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. అండ్ మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళలా మీరు కూడా ప్రతి నెల లక్షలు సంపాదించాలనుకుంటే వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఇదే నేను ఈ వీడియోతో మీకు ఇచ్చే సజెషన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ అర్షిత్ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.